సంబంధించిన తండ్రి ఉన్నాడు మాట్లాడిద్దాం. మార్చి 16 తారీఖు నాడు నా బిడ్డకు పెళ్ళైంది. పెళ్ళైనప్పుడు అందరి ప్రకారంగా గోల్డ్ అది పెట్టిన కట్న కానుకలు ఇచ్చిన. 16 తారీఖు పెళ్ళైంది సోమవారం నాడు, ఆదివారం పెళ్ళైంది, సోమవారం నాడు రిసెప్షన్ చేసుకున్నారు. మంగళవారం నాడు రాలేదు, బుధవారం రాలే, బేస్తవారం రాలే. మామయ్య నాకు వేరే పనులు ఉన్నాయి అన్నాడు. సరే అనుకున్నాం. మళ్ళీ మంగళవారం వచ్చింది, వారం వచ్చిన తర్వాత ఉండని నాకు లివులు ఉన్నాయి మామయ్య, నేను వేరే షాపుకి పోతా కదా అంటే, సరే బిడ్డ ఎక్కడ ఉంటుంది, నా బిడ్డని ఇంటికాడనే ఉండటానికి ఇచ్చిండని. వారం గడిచిన తర్వాత సోమవారం పెళ్ళి అయిన తర్వాత సోమవారం నాడు ఎమ్లవాడ కొండగట్టు పోయినాం. వాళ్ళని బట్టి నేను సుగవేనా. నేను పోయిన తర్వాత నా బిడ్డ బాధపడతా అంటే, ఏంది బిడ్డ ఎందుకు బాధపడతాను అన్నోళ్ళే. డాడీ నేను ఇష్టపడి ఏదో బావోళ్ళ తమ్ముడు అని పెళ్లి చేసుకుంటే, ఇష్టపడి చేసుకుంటే ఇట్లా అయింది, ఇది ఇబ్బంది అంటే అలా మా నడిపాలను వల్ల చిన్నమ్మ కొడుకు అన్నట్టుగా ఇట్లా చేస్తాడు డాడీ, టార్చర్ అవుతుంది నాకు అన్నోళ్ళే. నేనుండి ఏంది ఎందుకు టార్చర్ అవుతుంది ఏంది అని అన్న తర్వాత, నేను నీ వెనక ప్రాపర్టీ ఉన్నది అనుకున్నా, నాకు 15-20 లక్షలు పోతురు, ఇట్లా సంగతి నీ భూమి ఉండే కదా అది ఉండే అంటే, అయ్యో ఒక ప్లాట్ ఉంటే మా పెద్దాళ్ళునికి ఇచ్చినాం, మేనల్లునికి. అప్పుడు ఆయనకి 8 లక్షల కట్నం పోసాయంటే 5 లక్షలు పోసినాం, 3 లక్షల కట్నం కింద ప్లాట్ ఇచ్చినాం అన్నేనన్నా. నేను అన్న తర్వాత నాకు అదనంగా డబ్బులు కావాలంటే, బిడ్డ నీ జీవితం బాగుపడడానికి నేను 30 లక్షలకు ల్యాండ్ అమ్ముకున్న పైసలు ఉన్నాయి కదా, అక్కాయలకు తెలియకుండా నీకు 5 లక్షలు ఇస్తే బిడ్డ అని 5 లక్షలు కొంచెం ఇచ్చిన తర్వాత బేస్తవారం నాడు దేవుని కాడ నుంచి మంగళవారం నాడు వచ్చినాం. బుధవారం నాడు మాట్లాడినా, బేస్తవారం లేదు శుక్రవారం నాడు, శనివారం నాడు అమావాస్య అవుతుంది, ఆదివారం నాడు ఉగాది అవుతుంది, శుక్రవారం నాడు తీసుకొస్తానని పోయిన తర్వాత మళ్ళీ టార్చర్, నాకు ఫ్రిడ్జ్ కావాలి, నాకు ఇది ఏది టీవీ సామ్సంగ్ టీవీ కావాలి, సామ్సంగ్ టీవీ సోనీ టీవీ కావాలి, నాకు ఫ్రిడ్జ్ కావాలని మళ్ళీ. సరే బిడ్డ కొనుక్కోవాలని 50,000 ఇచ్చిన. 50,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు టీవీ తెచ్చుకున్నాడు, ఫ్రిడ్జ్ తెచ్చుకోలేదు. సరే బిడ్డ నువ్వైతే మళ్ళీ ఇప్పుడు పక్కోళ్ళకు తెలియవద్దు, పక్కోళ్ళకు వెళ్తే మళ్ళీ పెద్ద బావ అడుగుతాడు, మళ్ళీ చిన్నయ్యని అడుగుతాడు. నేను అమ్మినా కానీ రూపాయి రాదు బిడ్డ, అప్పుడంటే భూమి అమ్మిన పైసలు ఉన్నాయి కాబట్టి వడ్డెక్కింది అనుకున్నాం. సరే అని చెప్పి శుక్రవారం నాడు తీసుకొచ్చుకున్నా సార్. శుక్రవారం తీసుకొచ్చుకొని ఉన్న తర్వాత శుక్రవారం ఉన్నది, శనివారం ఉన్నది, ఆదివారం నాడు పండుగ నాడే మా అయ్యప్పుడు రాలేమన్నది అంటే, నాకు ఇంటికాడ దేవుడు ఉన్నది, నా ఇంటికి దోలాల తొలత పండుగ నాలు, అయ్యో పోలి బిడ్డ ఎక్కడున్నా ఉండుడే అని చెప్పి ఆదివారం నాడు పంపించిన సార్. ఆదివారం పంపించిన మంచిగానే ఉన్నారు. సోమవారానికి మళ్ళీ నిన్న సోమవారం పండుగకున్న నడికి సోమవారం మళ్ళీ పోయినాక ఆదివారం నాటి నుండి మళ్ళీ టార్చర్ అయినట. ఏమని టార్చర్ చేసేది అంటే ఇట్లనే నాకు డబ్బులు, నాకు అదనం కట్నం పోతున్నారు, నేను ప్రొఫెషనల్ వర్క్ చేస్తా, నేను నెలకు 50,000 సంపాదిస్తాను, నాకు 20 లక్షలు పోతురు, 25 లక్షలు పోతురు, మీ నాన్న దగ్గర ప్రాపర్టీ ఉన్నది అనుకున్నా, ఇది ఉన్నది అనుకున్నా, అది ఉన్నది అనుకున్నా, నాకు డబ్బులు కావాలని చెప్పి దాన్ని ఇబ్బంది చేసుడు. అయితే ఆమె ఏం చేసింది అంటే, నిన్న నాకు మొన్న మధ్యాహ్నం ఫోన్ చేసింది, డాడీ నువ్వు ఎక్కడున్నావు డాడీ అంటే, షాప్ దగ్గర ఉన్న బిడ్డ అంటే, నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది డాడీ ఇక్కడ, ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి నాకు చూడబుద్ధి అవుతుంది అని అన్నది. సరే బిడ్డ వస్తానని చెప్పి నేను నిన్న కాక మొన్న పోయినా సార్. పోయి 3 గంటల దాకా కూర్చున్నా వాళ్ళ ఇంటి దాకా. కూర్చుంటే మా అల్లుడు లేడు, షాప్కు పోయిండు, మంచిర్యాల షాప్కి వస్తాడు. మా అయ్యపురాలతో మాట్లాడినా, సరే ఎందుకు అట్లా చేస్తాను, మీరు ఎందుకు దాన్ని ఇబ్బంది పెడతారు, ఏదో కాలేజీకి పోయే పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఏదో బతుకుతాంటే ఇట్లా ఎందుకు చేస్తారు అది అని మాట్లాడినా, ఏదైనా మంచిగా ఉండాలంటే మంచిగానే ఉంటాం, మాకేంలో అది అని ఆమె అన్నది. అక్క మీకు నుండి బాగా ఇబ్బంది జరుగుతుంది, మీ ప్రవర్తన సుగా చేంజ్ అయింది కదా, సరే నా దగ్గర ఉన్న కాడకి నేను అటెంకన్ అయితే ఇవ్వలేను కదా, నాకు మగ పిల్లలు ఉన్నారని అయితే నువ్వు ఆలోచించలేగా, 3 ఆడపిల్లలనే తెలిసి చేసుకున్నావు కదా అని అన్న. సపరేట్గా వచ్చిన. మళ్ళీ నిన్న మంగళవారం సార్, నిన్న సోమవారం నిన్న జరిగిపోయింది సార్, నిన్న కథ జరిగింది. నిన్న సోమవారం నాడు ఏమైంది, పొద్దుకి ఫోన్ చేసిండు. పొద్దుకి మీ నాన్న మా బిడ్డ ఫోన్ చేసి నాన్న నువ్వు రమ్మన్నాక పోయినా సార్. పొద్దుకి ఎప్పుడు పోయినా 11:30కు పోయినా. 11:30కు ఫోన్ చేసింది నా బిడ్డ. 11:30కు పోయి 2:30 దాకా అక్కడనే ఉన్నా సార్. 2:30కు అక్కడ ఉండి, ఏంది ఎందుకు లొల్లేస్తుంది, ఏంది ఇస్తానంటే అనగా తాతిపరంగా మీరు ఎందుకు ఇబ్బంది పెడతాను, నీకు ఒప్పుకున్నది అయితే ఏం లేదుగా పెద్దవనసల సమక్షంలో, ఇత్తనన్న కాడికి 8:30 గోల్డే పెట్టినా, నీకు 8 తులాల నర పుస్తల తాడును కాలుగాడిగా ఇవన్నీ కాకనే 8 తులాల నర పెట్టినా, ఉంగురం కాక పెట్టేటి కాక, నీకు ఇక తాతిపరంగా బిడ్డ నా దగ్గర లేవని అన్న. మాట్లాడినా 2:30కు నా భార్యను నేను 2:30కి ఇంటికి వచ్చిన సార్. కరెక్ట్ 6 గంటల 14 నిమిషాలకు 6 గంటలకు లేచిన, బర్రె పాలు విండిన, పాల సెమ్ ఇంట్లో పెట్టినాక అంతే, నీ బిడ్డ ఉరిపెట్టుకున్నది అయిపోయిందని అన్నాడు సార్. అయిపోయిందన్నాడు. నేను వస్తానన్నా తీసి ఇట్లా కింద వారేసాను సార్, ఉరిపెట్టుకోలేదు ఏం లేదు సార్, ఇక ఒత్తిడి అన్నీ అట్లున్నాయి సార్, నా బిడ్డకు ఘోరంగా చంపారు సార్, నా బిడ్డకు నాకు న్యాయం చేయలేదు సార్, ఏదన్నా ఘోరంగా 20 రోజులలో చంపారు సార్. నాకు 3 ఆడపిల్లలు, చిన్న పిల్ల, నేను నా పిల్లని అల్లారు ముద్దుగా చేసుకుంటే అట్లా చేసి చంపారు సార్. ఇక నాకైతే న్యాయం చేయలేదు సార్ ఏదని ఉంటే. చివరిసారిగా మీ పాప ఎప్పుడు మీతో మాట్లాడింది, ఏం చెప్పి? నాకు చివరిసారిగా నిన్న రాత్రి 11:20కి మాట్లాడింది సార్. మాట్లాడి నాకు ఇబ్బంది బాగా అవుతుంది డాడీ నువ్వు రా అన్నది సార్.
ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది బిడ్డ అంటే ఏమి ఇబ్బంది అయినా కానీ ఏదో మన రిలేషన్లో నాకు దగ్గర ఉంటాడు, నీకు మగవాళ్ళు లేనందుకు ఇంటి దగ్గర ఉంటాడు అని అనుకుంటే మాత్రం నాకు బాగా టార్చర్ అవుతాను డాడీ అంటే నేను వస్తాను బిడ్డ అని 11:20కి పోయినా, పోయి తీసుకొచ్చుకుంటానని పోయినా. రా అంటే నువ్వు ఎట్లా తీసుకుపోతావు ఏందిరా నువ్వేమనుకుంటున్నావు రా అంటే ఈ రాత్రి చుట్టుపక్కల వాళ్ళంతా లేతే ఇజ్జత్ పోతుంది, నా బిడ్డకు మొన్న లగ్గం చేసిన అప్పు సప్పు చేసి ఈ 20 రోజులలో అంత ఎట్లుంటుంది న్యూసెన్స్ అవుతుంది. సరే నేను ప్రొద్దునత్త బిడ్డ ప్రొద్దునత్త బిడ్డ పండుకోలే అన్న, నేను ఒక్క మాట సుగానులే మేమంతా లేవా అన్న నీకెందుకే పో అని అన్నది మా అయ్యపురాలు. కావాల్సుకొని యాక్షన్ చేస్తాం పీను, నేను అక్కడ ఉంటే నేను అడు ఉండు కదా నేను ఉండను అన్న, నువ్వు ఉండేం చేస్తావా అని అన్నది మా అయ్యపురాలు అన్నాడు, మా అల్లుడు అన్నాడు. నువ్వు ఉండేం చేస్తావు అంటే కొత్త పెళ్ళైన వాళ్ళు దాంట్లో మనం ఆడ పోయి ఉండి అది ఇల్లు చిన్నగా ఉంటుంది, ఒక రూమ్లో మనకు ఉండదు ఎందుకు మంచిగా ఉంటుంది సెట్ ఉంటుంది అనే దాని మీద మేము వెళ్ళొచ్చినాం సార్. వెళ్ళొచ్చి 6 గంటలకే 6 గంటలకు 6:14 నిమిషాలు 6:13 నిమిషాలకు ఫోన్ వచ్చింది నీ బిడ్డ ఉరి పెట్టుకున్నది అయిపోయింది అని అంటాడు. అయ్యో నేను అత్తాను గట్లెట్లా చేసుకున్నాను నేను అన్న సార్, అది ఉరి పెట్టుకోలే ఏది లేదు, పోయే వరకు సాప్సాడుగా కింద వారేసి మట్టలు ఎక్కడ పడ్డాయి, చెప్పులు ఆడ వారేసి ఉట్టిగా నేను నాటకం ఆడి అదిసుగా సార్. ఒకసారి ఆ లాటరీ ఇసుగా ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కొలతలు తీసుకున్నారు సార్. మా అమ్మాయి అయితే ఎంత హైట్ ఉంటుందో అంతే హైట్ ఉంటుంది తప్ప లాటరీ హైట్ ఉంటుంది, గాజులు మట్టలు అన్నీ ఉన్నాయి. ఇంకొకటి నాలుక కానీ అమ్మాయి ఏదైనా ఉరిపెట్టుకుంటే ఏదైనా చేసుడు అయితే ఏదైనా నాలుక కార్చుకోవడం కానీ ఇంకేదైనా చేస్తుంది ఏది లేదు సార్. ఘాట్లు ఉన్నాయి, ఇట్లా ఏళ్ళు ఘాట్లు ఉన్నాయి సార్, ఇట్లా వచ్చిన ఘాట్లు ఉన్నాయి, ఇట్లా 2 సైడ్ పడ్డే మీర్సు అక్కడ డెడ్ బాడీ ఉన్నది. ఒకవేళ చూస్తే మీరు చూడండి సార్, నాకు న్యాయం చేయండి. నా బిడ్డ అట్లాంటి ఆడపిల్లలు ఇంకా లోకం మీద ఎంతోమంది ఉన్నారు, నాకు ఆడపంట కాలింది కానీ ప్రజలు ఇంకా వాడు మళ్ళీ ఫ్యూచర్ ఉంటే ఇంకో అమ్మాయిని చేసుకొని ఇంకో అమ్మాయి అదే రకంగా నాశనం చేస్తాడు సార్. అందుకోసం నాకు న్యాయం మాత్రం కావాలి సార్. ఏం చదివింది బాబు? డిగ్రీ అయిపోయింది సార్. నా బిడ్డ డిగ్రీ అయిపోతే ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది సార్. నా బిడ్డకు క్యాబిన్ వర్క్లో జాబ్ వస్తే నేను ప్రైవేట్లో టాటా వాళ్ళది. అయ్యో బిడ్డ మనకు 3 ఆడపిల్లలు, నాకు ఇప్పుడు ఈ వయసులో అప్పుడప్పుడే నాకు సాతినొచ్చుడు అది ఇది ఉన్నది, ఈ వయసులో ఏదైనా ఇబ్బంది అయితే నీకు ఓవలు పెళ్లి చేస్తారు బిడ్డ 15,000 అక్కడ పోయి ఎందుకుంటావు, ఇక్కడనే ఏదైనా సెట్ కమ్మని వాళ్ళు మొన్న టైలరింగ్ నేర్చుకున్నది, మొగ్గం వర్క్ అది నేర్చుకున్నది కంప్లీట్గా వచ్చిన తర్వాత ఇక్కడ బతకచ్చు కదా, లేకపోతే మన వరకు మంగళూరులో బ్యూటీషియన్ నేర్చుకో బిడ్డ, మంచి ఫీచర్ ఉన్నది. 15,000-20,000 నీకు అక్కడ ఒక హాస్టల్ ఉంటుంది, మళ్ళీ తర్వాత నువ్వు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది. ఎయిర్పోర్ట్కి పోవాలంటే బస్సులో పోవాలి రావాలి, పోంగేందో రాంగేందో సమాజం మంచిగా లేదు బిడ్డ అని నేను ఇట్లాంటి రాక్షసం చేతిలో పెట్టుకుంటుంది. నేను సమాజం బయట మంచిగా లేదని నేను ఇక్కడ ఈయన చేతిలో నాకు నా అల్లుడికి ఇస్తే కాలుగాడి కనేదాన్ని చెప్తే నా బిడ్డను చంపిండు ఇట్లా చేసిండు. ఎన్ని డబ్బులు అంటే ఎంత ఒప్పుకున్నావు కట్నం కోసం? కట్నం అనేది 9 లక్షల రూపాయల బంగారమే ఒప్పుకున్నావు సార్. 9 తులాల గోల్డ్ 10 లక్షలలో నింపుడు, 1,03,000 తులం చొప్పున 9 తులాల గోల్డ్ ఒప్పుకుంటే అది నాకు కట్నం కావాలంటే నేనేమనుకున్నా అంటే సార్ 30 లక్షలకు ల్యాండ్ అమ్ముకున్న మా నాన్న సంపాదించిన ప్రాపర్టీ 15 లక్షల రూపాయలు నా 2 బిడ్డలు లగ్గం చేస్తే అప్పుడు ఒడిస్తే ఒక అల్లునికి ఏమో 8 లక్షలు కట్నం పోసిన, ఒక అల్లునికి ఏమో 5 లక్షలు పోసిన మేనల్లుడికి. అయితే నాన్న డబ్బులు ఉండని ఇంటి ముంగట ప్లాట్ ఉంది కదా, నేను ఎందుకు అన్నానంటే ఈ ఇల్లు కట్టుకుంటే నాకు అల్లుడు నాకు ఆడోళ్ళు అయినా అందుకు నా అల్లుడు నా దగ్గర ఉంటాడని నా పెద్దల్లుడికి ఆటిచ్చిన ఇంటి ముంగడిది. అయితే ఇదంతా ఉన్నది మీ నాన్నకి ఇంకా ప్రాపర్టీ ఉన్నది అనుకున్నాం. మీ నాన్న బయట అంటే మంచిగానే ఉన్నాడు కదా, బాగానే ఉన్నది అనుకున్నా అన్నట్టుగా దీన్ని నాకు వెనకేసి లబ్ధి పొందుతా అన్నట్టుగా టార్చర్ చేస్తాడు అన్నట్టుగా. అయ్యో ఏం లేదు బాబు మా ప్రాపర్టీస్ అంతా అమ్ముకున్నాం. ఎప్పుడన్నా చెప్పిందా మీ బిడ్డ మీతో? అంటే మొన్న ఇప్పుడు 20 రోజులే కదా సార్, 8 రోజులు తర్వాత 3 రోజులు దేవుని కాడికి పోయినాం. అప్పటికి కొడతాడు బెదిరిస్తాడు చేస్తాడు అని అంటేనే సరే బిడ్డ చూద్దాం ఒకసారి అడుగుదాం చేద్దాం అనుకున్నా. అడిగి నాన్న ఎందుకు నాన్న 4 నోట్ల పడితే 4 వాళ్ళకు తెలుస్తుంది, ఉట్టిగా మీకు మొన్న పెళ్ళి అయింది మంచిగా సిల్క గోరెంకాయలు ఉండొచ్చు, అది పద్ధతి కాదని చెప్పి ఇది చేసి నచ్చజెప్పుడు కాళ్ళు మొక్కుడు. రాత్రి సోమ భార్య నేను అలా కాళ్ళు మొక్కినాం సార్ ఇట్లా సంగతి అని చెప్పి మళ్ళీ మా నడిపల్లుడికి ఫోన్ చేసి నాన్న మీ చిన్నమ్మ కొడుకు కదా ఇట్లా వేస్తాడు మీరు ఒకసారి చెప్పులే ఆయనకు, ఎందుకంటే ఒక సడకునిగా కాకుండా కానీ సొంత చిన్నమ్మ కొడుకు కాబట్టి నువ్వు అక్కడ ఏదన్నా చేస్తే నాకు ఇబ్బంది అవుతుందిరా రేపు మమ్మల్ని అంటారు అన్నట్టుగా నువ్వుగా చెప్పు నానంటే నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పాలి నువ్వు ఎందుకు చేయాలని చెప్పి టార్చర్ చేసి ఘోరంగా నన్నే టార్చర్ చేసి ఇట్లా గుద్దుడు నా మీద కురికచ్చుడు. రాత్రి మా వాళ్ళు ఉండి రాత్రి లొల్లి పెట్టుకుంటే వాళ్ళ నిన్న కానీ మంచిగా ఉంటుంది, ప్రొద్దున గిట్ట వచ్చే వాళ్ళన్న పెద్ద మనిషి ముంగట తీసుకొని పోదాం, రాత్రి మనిచ్చ మనం తీసుకొచ్చుకుంటే లొల్లి పెట్టుకొని తీసుకుపోయినారని మనల్ని బదనాం చేస్తారు. ఉండని ఆడపిల్లి ఇక్కడ ఉండేది కాకుండా మన ఇంటికి ఆడ ఉండేదా, ప్రొద్దున వచ్చి తీసుకుపోదాం. గొల్లో లాలీలు పెద్ద మనుషులు సంబంధం కుదిర్చిన పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి చెప్పి తీసుకుపోదాం అంటే మేము వచ్చినాం సార్. గది పోలీసు వాళ్ళు ఏమంటాను బాబు? పోలీసు వాళ్ళు తగిన న్యాయం చేస్తానంటాను కానీ మేము ఆడికి పోయేసరికి సార్ నా పిల్లని ఇట్లా వేసిందన్నారు. మేము ఆడికి పోయేవరకే ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు సార్. అంటే ఆయన కావాల్సుకొని చేసిన దానికైతేనే కదా ముందు పోలీసు వాళ్ళు వస్తారు. నేను ఏడ్చుకుంటూ నేను 108కి ఫోన్ చేసుకున్నా సార్, నా దగ్గర సెల్ ఉంది ఒకసారి చూడు 108కి ఫోన్ చేసుకుంటే
అందుబాటులో ఏ వెహికల్ అయితే ఉన్నదో ఆ వెహికల్ పంపిస్తాం, వాళ్ళతో ఒకసారి మాట్లాడమన్నారు. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే ఫోన్ కాల్ వచ్చింది ఆల్రెడీ, గొల్లపల్లి దగ్గరికి వచ్చినాం, ఏరియా ఎక్కడ ఉన్నది అని అంటే స్కూల్ పక్క ఉంటాను నేను చెప్తున్నా సార్ ఏడ్చుకుంటానే. అప్పటి వరకు పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు సార్ ఆల్రెడీ. అంటే ఇద్దరు కానిస్టేబుల్ లాఠీ పట్టుకొని వచ్చిండ్రు, తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. కానీ ఇద్దరు ముందుగానే వచ్చారు. అంటే అంత అప్పుడు ఎట్లున్నాడు సార్ ఆయన? అంటే మన ఆలోచన నేను అడిగి పోయేసరికి అంటే నాకు మా ఊరుకున్న ఆజిపూర్కి ఇంకా 2 కిలోమీటర్లు ఎక్కువ. ఆజిపూర్కును టికరపల్లకు గొల్లపల్లకు 4 కిలోమీటర్లు అయితే ఆజిపూర్కు 6 కిలోమీటర్లు. అంటే నేను అడిగి పోయే వరకు ఆల్రెడీ పోలీసు వాళ్ళు అందిన సార్. నాకు చెప్పినంత అంటే మాకు 5 నిమిషాల జర్నీ కాదు సార్. టీకనపల్లెకును గొల్లపల్లె అనే విలేజ్కి 5 నిమిషాల జర్నీ కాదు మాకు బైక్ మీద. ఆ టైం వరకు పోలీసు వాళ్ళు అక్కడ కవర్ చేసుకున్నారు. కానీ మేము ఎట్లాంటి అరాచకం చేసుడు మా బిడ్డ ఏందని మేము ఏడ్చుకుంటున్నాం తప్ప మేమేం లొల్లి చేస్తోళ్ళం కదా సార్. నాకు 3 ఆడపిల్లలు, నాకు అన్నదమ్ములు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు. నా పరిస్థితి అయితే ఇది సార్. ఉన్నలేడు నమ్ముకొని పెళ్లి చేస్తే నేను పెళ్లి చేసి నా బిడ్డ నేను చంపుకున్నా సార్. ఒక్కొక్కరు 30 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు పెళ్లి చేయాలి. అయితే నాకు ఎందుకు ఎదిగిన కొడుకు లేడు, నాకు ఇంకో అన్నదమ్ములు లేరు, నా బిడ్డకు పెళ్లి చేస్తే హ్యాపీగా బతుకుతుంది, ఇవాళ ఆరోగ్యాలు మంచిగా ఉంటే లేవు అనే ఉద్దేశంగా నేను చేస్తే నాకు ఇట్లా చేస్తాను అనుకోలేదు సార్. నా బిడ్డకు మంచి లైఫ్ లైఫ్ ఉన్న అమ్మాయిని డిగ్రీ సార్, ఆమె మేటి చూస్తే పరిశాన్ అవుతారు సార్. కాలేజీ టాపర్ ఆమె, నిమ్స్ కాలేజీ మంచి టాపరు నా బిడ్డ. జాబ్ మేళలో రాస్తా సార్. ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది క్యాబిన్ వరకు, పాస్పోర్ట్ ఎమిగ్రేషన్ రాస్తేసుగా అద్దు బిడ్డ ఆడోళ్ళకి సేఫ్టీ ఉండదు. ఢిల్లీలో కానీ అక్కడిక్కడ ఎన్నో జరుగుతున్నాయి అట్లాంటి అద్దు బిడ్డ ఇంటికాడని నేనంతా ఉంచితే నేను లవ్ అని మా అల్లు నెంబడి అచ్చుకుంటూ చేసుకుంటూ నా బిడ్డను అటు ఇటు నేను మోటివేట్ చేస్తూ నా బిడ్డకు వేరే వాళ్ళు ఉన్నారు బిడ్డ మంచి సంబంధాలు 10 లక్షలు వస్తే మంచి సంబంధాలు దొరుకుతాయి ఈ రోజులలో ఎంప్లాయీస్ అది అంటే ఎందుకు డాడీ బావ వాళ్ళ చిన్నమ్మ కొడుకున్నాడుగా మనకు దగ్గర ఉంటాడు, నీకు చేదోడు వాదోడు ఉంటాడు, ఊరి పక్క ఊరు కదా చేసుకుందాం ఎట్లయితే అని అంటే సరే బిడ్డ నీ ఇష్టమని అన్న. ఇప్పుడు అమ్మాయిని కాదన్న పెళ్లి చేయొద్దు కదా, నచ్చి చేసుకుంటాను అన్నప్పుడు మనం ఎందుకు వద్దంటాడో లోపలోటి పెట్టుకొని అట్లా చేసి నా బిడ్డను పొట్టున పెట్టుకున్నాడు సార్. విషయం అది సరిగా. ఇది పరిస్థితి. కంది శృతి డిగ్రీ చదివింది, ఎన్నో కలలు కంది, ఎన్నో చేయాలనుకుంది, 3 సంతానం.